జనరల్గా మన హ్యూమన్ బాడీ స్వెట్ని అదే చెమటను రిలీజ్ చేయడం అనేది న్యాచురల్ ప్రాసెస్. ఎండలు ఎక్కువగా ఉన్నా, టెన్షన్ ఫీల్ అయినా, ఎక్కువగా మన ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా చేసినా ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది స్వెట్. అయితే మన బాడీలో ఈ స్వెట్ గ్లాండ్స్ అంటే చెమట గ్రంథులు బాగా ఎక్కువగా ఉండే పార్ట్ ఏదైనా ఉందంటే అది మన ఫుట్, పాదం. మన ఫుట్లో దాదాపు 2,50,000 చెమట గ్రంథులు ఉంటాయి. దాదాపు పెర్ డేకి 1 pint ఆఫ్ స్వెట్ రిలీజ్ అవుతుంటుంది. అంటే 2 cups ఫిల్ అయ్యేంత చెమట రిలీజ్ అవుతుంటుంది మన బాడీ నుంచి. మనం ఈ స్లిప్పర్స్, షూస్ ఎక్కువగా వాడుతూ ఉంటాం. సో దానివల్ల ఏంటంటే ఈ షూస్, స్లిప్పర్స్ ఆ స్వెట్ని అబ్జర్వ్ చేసుకుంటే సో దానివల్ల మనకు తెలియదు అంతే. మనలో చాలామంది కాఫీ లవర్స్ ఉంటారు. ఈ కాఫీస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ అన్నీ కూడా ఈ కాఫీ షాప్లో వీటిలో అవైలబుల్గా ఉంటాయి. లైక్ క్యాపచినో అండ్ బ్లాక్ కాఫీ. ఈ కాఫీని ఎందుకు కనిపెట్టారు? మనలో చాలామంది ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటారు. ఇలా ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన లివర్ డ్యామేజ్ అవుతూ ఉంటుంది. సో ఇలా డ్యామేజ్ అయిన లివర్ని తిరిగి రిపేర్ చేయడానికి ఈ కాఫీని కనిపెట్టారు. మేబీ అందుకనేమో మన ఆర్జీవి గారి చేతిలో ఇప్పుడు వాడ్కా లేదా కాఫీ కప్పు సిప్ వేయడం చూస్తూ ఉంటాం. సో డ్రంకర్స్ అందరూ కూడా అప్పుడప్పుడు ఈ కాఫీని తీసుకుంటూ ఉండండి. సో ఆల్కహాల్ వల్ల డ్యామేజ్ అయిన లివర్ బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. అలానే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటే కాఫీ కాదు కదా, ఆ దేవుడు కూడా ఏం చేయలేడు. మగవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళని కిస్ చేయాలనిపించడం అనేది మనకు వాళ్ళ మీద ఉండే లవ్ని ఎక్స్ప్రెస్ చేసినట్టు ఉంటుంది. అలానే ఇది ఒక మన బాడీలో ఉండే హార్మోనల్ అట్రాక్షన్ ఫోర్స్. కిస్ చేయడం వల్ల మన ఓరల్ హెల్త్కి చాలా మంచిదంట. అలాగే మన ఓరల్ హెల్త్తో పాటు మన టోటల్ బాడీలో ఉండే హెల్త్కి కూడా చాలా మంచిదంట. ఎలా అంటే కిస్ చేసినప్పుడు మన బాడీలో ఎండార్ఫిన్స్ అనే హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఈ ఎండార్ఫిన్ హార్మోన్స్ రిలీజ్ అవడం వల్ల మన బాడీలో ప్రతి పార్ట్కి చాలా మంచిదంట. అలానే క్యాలరీస్ కూడా చాలా బర్న్ అవుతాయి. దాంతో పాటుగా మన ఫేస్ మజిల్స్ కూడా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటుందంట. దీంతో పాటుగా కిస్ చేయడం వల్ల ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుందంట. సో ఇలా చెప్పానని చెప్పేసి ఎవరితో పడితే వాళ్ళతో ట్రై చేయకండి కిస్ చేయడం. ఇది బాగా హెల్తీగా ఉన్న వాళ్ళతో ట్రై చేస్తేనే మీకు ఎంతగానో బెనిఫిట్స్ ఉంటాయి. లేకపోతే అంతే, ఎవడేం చేయలేడు. క్రీస్తు పూర్వం 13th centuryలో ఈజిప్ట్ దేశాన్ని పరిపాలించే ఒక రాజు ఉండేవాడు. అతని పేరు రామ్సేస్ II. ఇతను దాదాపు 90 నుంచి 96 ఏళ్ళ మధ్య జీవించాడు. ఇతను జీవించినంత కాలం ఇతనికి మోస్ట్ ఆఫ్ ద టైం పెళ్ళిళ్ళు చేసుకోవడానికి పిల్లల్ని కన్నంగా సరిపోయిందంట. దాదాపుగా ఈ రాజుకి 200 మందికి పైగా భార్యలు ఉన్నారు. అలాగే చాలామందితో అఫైర్స్ ఉన్నాయి. టోటల్గా 166 మంది పిల్లలు ఉన్నారు. వీరిలో 96 మంది అబ్బాయిలు అయితే 60 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ రాజు గురించి ఉన్నప్పుడు నాకు ఒక డైలాగ్ గుర్తొస్తుంది. అదేంటంటే, ముసలోడే కానీ మహానుభావుడు అయినా దేనికైనా పెట్టుబట్టాలి. ఇండియాతో సహా చాలా దేశాల్లో ప్రైవేట్ సంస్థలకు, గవర్నమెంట్ సంస్థలకు, కొన్ని బ్యాంకులకు ప్రతి నెలలో 2వ శనివారం హాలిడే ఇస్తారు. ఎందుకు? మనలో చాలామందికి ఈ డౌట్ ఉంటుంది. అసలు ఎందుకు ప్రతి నెలలో 2వ శనివారం హాలిడే ఇచ్చారంటే, 19th centuryలో ఒక బ్రిటిష్ అధికారికి ఒక అసిస్టెంట్ ఉండేవాడు. అతను ప్రతి నెలలో కొన్ని రోజులు హాలిడే తీసుకుని తన పేరెంట్స్ని చూడడానికి తన ఊరు వెళ్ళేవాడు. కొన్ని సిచ్యువేషన్స్లో తన ఊరికి వెళ్ళడం కుదిరేది కాదు. దానివల్ల వాళ్ళ ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ తనను చూడడానికి తన ఉండే ప్లేస్కి వచ్చేవారు. ఇది తెలుసుకున్న బ్రిటిష్ అధికారి తన అసిస్టెంట్కి ప్రతి నెలలో 2వ శనివారం హాలిడే ఇచ్చేసి వాళ్ళ పేరెంట్స్ చూడడానికి తన ఊరు పంపించేవాడు. దీంతో ప్రతి నెలలో 2వ శనివారం బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళ ఎంప్లాయీస్కి హాలిడే ఇచ్చింది. స్వతంత్రం వచ్చిన తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ప్రతి నెలలో 2వ శనివారం హాలిడేగా కంటిన్యూ చేసింది. వసీలీ ఆర్కిపోవ్ అనే ఒక రష్యన్ నేవల్ ఆఫీసర్ని ద మ్యాన్ హూ సేవ్డ్ ద ఎర్త్ అని పిలుస్తారు. ఎందుకంటే 1960లో యునైటెడ్ స్టేట్స్ అండ్ సోవియట్ యూనియన్ మధ్య యుద్ధం అనుయుద్ధంగా మారుతుందని గ్రహించి ఇతను తన హైయర్ అఫీషియల్తో మాట్లాడి ఈ యుద్ధం అనుయుద్ధంగా మారకుండా అది వరల్డ్ వార్ 3కి దారి తీయకుండా చేశాడు. సో ఈ వసీలీ ఆర్కిపోవ్ అనే రష్యన్ నేవల్ ఆఫీసర్ని ద మ్యాన్ హూ సేవ్డ్ ద ఎర్త్ అని పిలుస్తారు. ఈ జనరేషన్ కిడ్స్ అందరూ కూడా చేతిలో మొబైల్ ఫోన్స్ లేకపోతే వాళ్ళు చాలా డిస్టర్బింగ్గా, ఇరిటేట్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలానే భోజనం చేయనని చెప్పి మారం చేస్తూ ఉంటారు, బాగా గట్టిగా ఇస్తుంటారు. పేరెంట్స్ చేసేది ఏం లేక వాళ్ళకి మొబైల్ ఫోన్స్ ఇచ్చేసి వాళ్ళు హ్యాపీగా ఉంచుతారు. వీళ్ళేమో గేమ్స్, రీల్స్ చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇదే కంటిన్యూ అయితే మీ కిడ్స్ ఫ్యూచర్ డేంజర్లో ఉన్నట్టే. రీసెంట్గా కెనడా సైంటిస్టులు జరిపిన స్టడీస్లో ఎక్కువగా ఎవరైతే మొబైల్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారో వాళ్ళకి 23 years వచ్చేసేసరికి వాళ్ళకి మతిస్థిమితం కోల్పోవడం, భ్రమ కలగడం లాంటి మెంటల్ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయంట. ముఖ్యంగా టీనేజ్లో ఎవరైతే ఎక్కువగా ఈ ఫోన్స్కి, గేమ్స్కి అడిక్ట్ అయిపోతూ ఉంటారో దీని ప్రభావం వాళ్ళల్లో దాదాపు 3 to 7% ఎక్కువగా ఉంటుందంట. అలానే ఈ స్మార్ట్ ఫోన్స్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల పేరెంట్స్కి, పిల్లలకి మధ్య ఉన్న రిలేషన్ తగ్గిపోతుందంట. సో టేక్ కేర్ ఆఫ్ యువర్
కిడ్స్. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.